మీ అందరికీ ప్రేజలాడు. ప్రైజ్ లార్డ్. పాస్టర్కి మళ్ళీ పాస్టర్కి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, అక్కడ నేను పని చోట చేసే దగ్గర అంటే నా స్నేహితులే అయితే ఆమె హిందీసు. అయితే ఆమెకు పిల్లలు లేక ఎన్నో రోజుల నుంచి బాధపడుతుంది. అయితే నేను అన్నాను, అంటే వాళ్ళ హస్బెండ్ దుబాయ్లో ఉంటుండే. అయితే 1 మంత్ అవుతుంది వాళ్ళ హస్బెండ్ వచ్చి. అయితే ఆమె చాలా అంటే చాలా బాధపడేది. నేను చాలా అంటే నాకు పిల్లలు లేరు, ఎన్నో ఇయర్స్ నుంచి నేను చాలా బాధపడుతున్నాను. అంతగా అంటే చాలా రాత్రిపూట కూడా నేను నిద్రపోలేకపోతున్నాను. పని చేస్తున్నామని సమాధానం లేదు నాకు అని చాలా బాధపడుతుంది. అయితే నేను అన్నాను, నువ్వు అంత బాధ ఎందుకు పడుతున్నావు? నువ్వు ఒక్కసారి ఎన్ని పూజలు చేసినా నీకు సమాధానం లేదు. అన్నీ చేస్తున్నావు కదా, ఎందుకు అంతగానం బాధపడతావు అక్క? ఒక్కసారి నువ్వు చర్చికి రా, నేను నీకోసం ప్రేయర్ చేస్తాను, ప్రేయర్లో కూడా పెడతాను. అంటే నాకు ప్రెగ్నెన్సీ వస్తే నేను కన్ఫర్మ్ అయితే కంపల్సరీ వస్తారా అని అన్నది. అయితే నేను అన్నాను, నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. ఆమె ఈరోజే చెప్పింది, నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ వచ్చిందిరా, నేను నెక్స్ట్ తరం వస్తాను అని అన్నది. అయితే నేను అన్నాను, ఏం బాధపడకక్క, వస్తావు నువ్వు, అన్న కూడా వస్తారు, ఇద్దరు కలిసి నేను తీసుకెళ్తాము ఇద్దరిని అన్న. అయితే ఇంకొక సాక్ష్యం, ఆమె కూడా హిందూసే. అయితే ఆమె కూడా భర్త వదిలేసిండు, ఒక పాప ఉండు. ఆమె చాలా బాధల్లో ఉంటుంది. ఆమె కూడా చాలా అంటే ఆమె కూడా పూజ అన్నీ చేస్తుంది అంట. ఏ వారం కూడా తప్పదంట, అంతగానో పూజ చేస్తుందంట. పూజ చేస్తే కూడా ఆమెకు సమాధానం అనేది దొరికేది లేదంట. నువ్వు ధైర్యం నన్ను చెప్తున్నావు కదా, నాకు ఎంతో సంతోషం అని అనిపిస్తుంది. నువ్వు మీ చర్చికి ఒకసారి వస్తా అని అంటే లాస్ట్ మంత్ సండే వస్తా అని అన్నది ఆమె కూడా, కానీ రాలేకపోయింది. నేను కంపల్సరీ వస్తా అంటే నేను అన్నాను, మా అయ్యగారితోనూ నిన్ను ప్రేయర్ చేపిస్తాను, నువ్వు అక్క ఏం భయపడకు, నువ్వు కూడా చర్చికి రా అక్క. ఎంత ఇది చేసినా కానీ నీకు బాధ అనేది పోతలేదు కదా, ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసుకో, వాక్యం విను, నీకే మనసు అనేది ఎంతో సమాధానంగా అయిపోతుంది, నువ్వేం బాధపడక అంటే, లేదు చెల్లి నేను వస్తాను, నువ్వు ఎంతగానో నన్ను ఆదుకుంటున్నావు, ధైర్యం చెప్తున్నావు, నువ్వు ఇంత చిన్న వయసులోనే నాకు ఇంత బుద్ధి జ్ఞానము చెప్తున్నావు కదా, అది మీ దేవుడు కృప. మరి ఎంతగానో మీరు ఎంతో విశ్వాసంతో ఉన్నారు. మేము ఎంత పూజ చేసినా కానీ మనకు మనశ్శాంతి అనేది లేదు. అంటే వాళ్ళిద్దరి కోసం కూడా ప్రేయర్ చేయండి, మా సంఘం అంతా నేను ప్రేయర్ చేస్తానని నమ్ముచున్నాను. అదేవిధంగా మా అయ్యగారికి కూడా చెప్పాను, అయితే ప్రేయర్ చేశారు. ఆమెకు కూడా అప్పుడే ఆ క్షణమే నాకు సమాధానం అనేది చాలా ధైర్యం వచ్చేసింది అప్పటి నుంచి అని అనుకున్నది. అమ్మాయి కూడా త్వరగా చర్చికి దేవుడు కృప చూపిస్తాడని నమ్ముచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.